ఒక్కసారి మనం గనక పార్టీలని దూరంగా పెట్టి, దేశం ఎలాగుంది? ముందుకు వెళ్తున్నదా? వెనక్కి వెళ్తున్నదా? అనేది పరిశీలించుకుందాం. చూస్తున్న ప్రేక్షకులకు నేను విన్నవించేది ఏంటంటే, మీరు పలానా పార్టీ మెంబరు అనేది పక్కన పెట్టండి. పక్కన పెట్టినప్పుడు మాత్రమే మీరు దీనిలోని వాస్తవాల్ని చూడగలుగుతారు. ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్యప్రాచ్యంలో జరుగుతున్నటువంటి ఈ యుద్ధాల వల్ల ప్రతి ఒక్కరూ దెబ్బతిన్నారు ఆర్థికంగా. కొన్ని దేశాలైతే మొన్న కోవిడ్‌లో దెబ్బతింటమే కాకుండా దాని నుంచి ఇంకా కోలుకోలేదు. దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఈ పెట్రోల్ ధరలు పెరగటం మూలంగా వాళ్ళు దారుణంగా దెబ్బతింటున్నారు. ఏంటండి? చాలా దారుణంగా. మరి చాలా దారుణంగా దెబ్బతినే ఈ సమయంలో మనం ఏం చెప్పుకుందాం? రాహుల్ గాంధీ చాక్లెట్ బాబు ఏం చెప్తాడంటే, మోడీ గారు చేతకాక పెట్రోల్ రేట్లు పెంచారు అని. పెట్రోల్ రేట్ ఎంత పెరిగిందండి? 109, 110 ఉండే రేట్లని ఒక 15, 20 రూపాయలు పెంచాడు. మరి ఆయన మినిమం స్టాటిస్టిక్స్ తెలియదేమో కానీ అమెరికాలో గ్యాలన్ $2కి వచ్చేది ఇప్పుడు $5కి గ్యాలన్ వస్తున్నది. అక్కడ గ్యాలన్లు అంటారు. ఎన్ని రేట్లు? సుమారు 150% రేటు పెరిగింది. అలా అని చెప్పి వాళ్ళు ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్నారని కాదు. వాళ్ళకే కావాల్సినంత పెట్రోల్ ఉంది. కానీ సందట్లో సడేబియ్య అన్నట్టు అన్ని రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి దీన్ని కూడా ఇంటర్నేషనల్ రేటు పెట్టి, ఆ రేట్ ఎంత ఉంటే ఆ రేట్ పెట్టేశాము అని చెప్పి ప్రజల నుంచి ప్రభుత్వం దోచేసుకుంటున్నది. అలా దోచుకుందా ఈ ప్రభుత్వం? నేను మోడీ మాట తీసుకురాను, నాకు అనవసరం. ఆయన మోడీ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, సమ్ XYZ విధానాల గురించి చెప్తున్నాను. అంత కష్టపడి ఎంత కష్టపడ్డారో మరి తెలుసో తెలియదు మీకు, నేను వివరిస్తాను చూడండి. ప్రజలకి ఈ యొక్క సంక్షోభం నుంచి ఎలా బయటికి తీసుకురావాలి అని చెప్పి రాత్రింబగలు అక్కడ మేధావులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఈ ప్రధానమంత్రి, తర్వాత హోంమంత్రి అంతా కలిసి కూర్చొని రకరకాలుగా అన్వేషణ చేస్తూ, పక్కన మన జేమ్స్ బాండ్, ఈవీ అంతా కూర్చొని ఎలా చేద్దాం అని చెప్పి రకరకాల దేశాలకు వెళ్ళి ఆ దేశాల నుంచి ఒప్పందాలు కుదుర్చుకొని మనం ఒకే దేశం మీద ఆధారపడకూడదు. అఫ్కోర్స్ రష్యా మీద మనకి వస్తున్నాయి కానీ ఆంక్షలో ఉన్న కొన్ని సమయాలు చేసుకోలేకపోతున్నాం. మరి ఈ గల్ఫ్ క్రైసిస్ వల్ల మన షిప్లు అక్కడ ఇంకా 20 ఉన్నాయి, 19 ఉన్నాయి, ఒకటి వచ్చిందండి మనకి అని చెప్పి ఈ హర్మోజ్ జలసంధికి అడ్డు రాకుండా మనం ఎలా పక్క నుంచి తీసుకురావాలి అని దాని గురించి వాళ్ళు చాలా బాగా ఆలోచించి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తిరిగి కొత్త దేశాలతో ఆయిల్ ఒడంబడికలు చేసుకొని అక్కడి నుంచి ఆయిల్ తెప్పిస్తున్నారండి. అంతేకాకుండా ఇక్కడ ఈ రష్యా నుంచి వచ్చిన ఆయిల్ కానీ లేకుంటే మనకి ఈ ఇంకా కొన్ని దేశాల నుంచి వచ్చే ఆయిల్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాటిని రిఫైన్ చేసి రకరకాలుగా వాటిని ప్రొడక్ట్స్ తయారు చేసి యూరోపియన్ కంట్రీస్కి అమ్ముతున్నారు. వాళ్ళకేమో రష్యా ఆయిల్ తీసుకుంటే మాత్రం గోల చేస్తారు. కానీ అది భారతదేశానికి వచ్చిన తర్వాత ఆ రిఫైన్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా హాట్ కేక్ లాగా వీళ్ళు దోచుకుపోతున్నారు. మరి అలాంటి స్ట్రాటజిక్ స్టెప్స్ తీసుకుంటాం ఈ ప్రభుత్వం చాలా విజయవంతమైంది. అందరూ ఊహించారు ఏంటంటే ఇంత సంక్షోభంలో భారతదేశం యొక్క జీడిపి పడిపోతుంది 3-4 వచ్చేస్తుంది. అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ని, అంటే ఈ దేశంలో అయిన మొత్తం ఉత్పత్తులు డివైడెడ్ బై ప్రజలు, అది లెక్కేస్తే జీడిపి అవుతుంది. ఆ జీడిపి 4కో 3కో వస్తుందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేశారు.
కానీ 7.6లో నిలబడటం అనేది గ్రేట్. ఇది మన దేశం తీసుకున్న ఆర్థిక విధానాలకి ఒక మచ్చు తునక. ఇట్ ఈజ్ అన్ ఇండికేటర్. మరి ఇలాంటి చక్కని నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళని మనం ఎప్రిషియేట్ చేయాలి కదా. నిజంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా, అది మోడీ ప్రభుత్వమో లేకపోతే ఆ ప్రభుత్వమో ఈ ప్రభుత్వం పక్కన పెట్టండి, అవి మనకు అనవసరం. ఇంత చక్కగా భారతదేశం ఇన్ని 140 కోట్ల మంది ప్రజలున్న ఈ దేశంలో వాళ్ళు ఎవ్వరికీ ఏ ఎఫెక్ట్ కాకుండా మన దేశంలో మన పెట్రోల్ ఖరీదు చూడండి. అమెరికా లాగా మనం అదే విధానాలు ఫాలో అవుతే ఎంత ఉండేది లీటరు? 109కి డబుల్ చేస్తే 2018. మరి దానికన్నా ఇంకా పెంచారు కదా. అంటే సుమారు 250 రూపాయలు లీటర్ పెట్టి ఉంటే పెట్టాల్సి ఉంది యాక్చువల్గా. కానీ ఈ ప్రభుత్వం దాన్ని ప్రొటెక్ట్ చేసింది. అయినా విమర్శలే. ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ చిన్నపాటి ఎప్రిషియేషన్ మనం చేయాలి. వాళ్ళు మోటివేట్ అవుతారు ఇంకా ఫర్దర్గా చేయటానికి. అలా కాకుంటే కనీసం క్రిటిసైజ్ చేయటం. చాక్లెట్ అబ్బాయి చాక్లెట్ తినగా చాక్లెట్ అయిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాక్లెట్ కోసం పరిగెత్తుకు వెళ్ళి తెచ్చే లోపల ఏవో కామెంట్ చేస్తూ ఉంటాడు అల్లరిపిల్లలు రాహుల్ గాంధీ. ఈ ప్రభుత్వం పెంచేసింది పెట్రోల్ ఏ పెంచింది? నువ్వు ఎప్పుడైనా పెట్రోల్ కొట్టించుకొని చూసావా? రేట్ ఎంత ఉందో చూసావా? మిగతా ఆస్ట్రేలియాలో అండి, ఆస్ట్రేలియా కూడా 120% పెరిగింది. కెనడా, ఏ దేశం తీసుకున్నా సరే 100% పైనే పెరిగాయి. మరి మన భారతదేశం సంగతి ఏంటి? రాహుల్ బాబు, చాక్లెట్ బాబు. ఆ తర్వాత మనం ముందుకెళ్తే మనకి ఈ రోజున కొత్త ఆయుధాలు మనం తయారు చేయటమే కాకుండా కొన్ని దేశాలకి మనం అమ్ముతున్నాం కూడా. ప్రత్యేకంగా మన శత్రువులకి చెక్ చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడింది. మరి బ్రహ్మోస్ కానీ ఆ తర్వాత ఇంకా కొన్ని ఆయుధాలు మనం డెవలప్ చేసింది కూడా. వాటిని చైనా ఎక్కడైతే తన ప్రాబల్యానికి పెంచుకోవాలి, మన చుట్టూ ఎలాగా కొన్ని దేశాలని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటే, చైనా శత్రువులు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మన దేశం ఆయుధాలని సప్లై చేస్తున్నది. బ్రహ్మోస్ లాంటిదని. బ్రహ్మోస్ అన్ని ఉండేటప్పటికీ చైనాకి కంపరమే. ఒక బ్రహ్మోస్ కొట్టిందంటే మరి కోరుకోలేని దెబ్బ. ఏ దేశమైనా సరే యుద్ధం కావాలి అని కోరుకోవద్దు, లాగపడుతుంది యుద్ధంలోకి. ఎందుకంటే ఒక యుద్ధం జరిగిందంటే ఈ రోజుల్లో చాలా నష్టం. అమెరికా లాంటి దేశమే తట్టుకోలేకపోతుంది. అది వాస్తవాలు తెలియక, ఆ వాస్తవాలు ప్రభుత్వం ప్రజలకు చెప్పక వాళ్ళకి ఆర్థికంగా ఎంత చితికిపోయారో అనేది ఈ రోజున అమెరికా ప్రభుత్వం తెలుసు, ప్రజల్లో మేధావి వర్గానికి తెలుసు, సామాన్య ప్రజలకి తెలియట్లా. ఇంకా రష్యా ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఇది చిన్న దేశమే కదా, దాన్ని ఒక వారంలో కొట్టేస్తాము, కలిపేసుకుంటాము అని పుతిన్ ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే అది 4 సంవత్సరాల రావణా కాష్టంగా అది మండుతూనే ఉంది. మరి మన దేశం కూడా యుద్ధంలోకి లాగబట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అమెరికా, చైనా కూడా. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ బాగా డెవలప్ అయ్యి వాళ్ళకి పోటీని ఇస్తున్నది. ఇంకొక 10-15 సంవత్సరాల్లో నంబర్ 1 దేశంగా మారుతుంది అన్న అంచనాలు మన భారతీయుల కన్నా కూడా అక్కడ ఉన్న ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి ఈ జనాలకి తెలుసు, అధికారులకి. వాళ్ళంతా కూడా ఎలాగైనా సరే భారతదేశానికి చెక్ పెట్టాలి, దాన్ని ఎదగనివ్వకూడదు అని ప్రయత్నిస్తున్న సమయంలో చక్కగా మన దేశం ఆయుధాలు కూర్చుకుంది. కానీ మన యుద్ధంలో దిగడానికి ఇష్టపట్ల. బై ఛాన్స్ యుద్ధం వస్తే మాత్రం ఎలాగ నిలబడాలి అనేది, దానికి కావాల్సిన ప్రతి ఒక్క ఆయుధాన్ని సమకూర్చుకునే ఆయా స్థానాల్లో సిద్ధంగా ఉన్నాం. మరి ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి సిద్ధపాటు కలిగినటువంటి ఈ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోండి. నేను రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని.
ఎక్కడ ఒక పైసా తినని నిజాయితీ గల జర్నలిస్ట్ని నా యొక్క 32, 33 సంవత్సరాల జర్నలిస్ట్ జీవితంలో ఎప్పుడూ ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక ఇది కానీ నేను ఒక కప్పు టీ తప్పించి ఇంకా ఏది తీసుకోవాలా. వాస్తవంగా చెప్తున్నాను. ఈ వయసులో చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్తున్నాను. మరి దేశాన్ని ఎవరైనా మేలు చేసినప్పుడు వాళ్ళు అప్రిషియేట్ చేయాలి. మరి అలా చేయకుండా మనం కూర్చుంటే మనకి మంచిది కాదు. మరి మీకు అవకాశం అంటే అప్రిషియేట్ చేయండి ప్రభుత్వానికి, కానీ మీరు మాత్రం క్రిటిసైజ్ చేయకండి చాక్లెట్ బాబు లాగా. సీ యూ మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్నిసార్లు చెప్తూ ఉంటాం కానీ చూస్తున్నారు, షేర్ చేయట్లేదు. పోనీ షేర్ చేయండి, మీకే నచ్చినప్పుడు ఎలా షేర్ చేస్తాం సార్? ఓకే ఫైన్, సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళు మీకు కొంత నచ్చి ఉంటుంది కదా, దాన్ని లైక్ చేయండి. సీ యూ, బాయ్.